నమస్తే, వెల్కమ్ టు భారతి టీవీ. నేను బాపయ్య. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అని చెప్పేసి ఒక గెజిట్ బిల్లుని డిసెంబర్ నెలలో పార్లమెంట్లో ప్రవేశపెట్టబోతున్నారట. అదేంటి, మనం అంతా ఫిక్స్ అయ్యాం కదా, మొన్న జరిగిన ఎలక్షన్సే ఒక రెఫరెండంగా తీసుకుని ముందుకు వెళ్ళాం కదా, ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అని చెప్పేసి ఫిక్స్ అయ్యే కదా ఎన్నికలు జరిగింది. ఆ ఎన్నికల్లో ప్రజలంతా కూడా ఆ మాటకి కట్టుబడే కదా కూటమికి ఓట్లేశారు అని చెప్పేసి మీకు అనిపించవచ్చు. కానీ మొన్న అంటే 2014 నుంచి 2019 వరకు టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు అమరావతి రాజధాని అన్నారు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక 3 రాజధానులు అన్నారు. ఆయన దిగిపోబోయే ముందు అంటే 2024లో 2019లో ఆయన అధికారంలోకి వస్తే 2024 దిగిపోబోయే ముందు ఆయన ఏమన్నారు, విశాఖ రాజధానిగా పెట్టేద్దాము అని అన్నారు. రేపు ఇంకొకళ్ళు రావచ్చు, అంటే ఇప్పుడు కూటమి ఉంది అధికారంలో, చంద్రబాబు ఉన్నారు కాబట్టి మళ్ళీ అమరావతి అంటున్నారు. రేపు చంద్రబాబు కాకపోతే ఇంకొక ఆయన వస్తారు, ఆయన వచ్చేసి మా ఊర్లో రాజధాని పెట్టాలి, మాది రాయలసీమ అని అంటారు. లేదా ఇంకొక ఆయన వచ్చేసి మా ఊర్లో రాజధాని పెట్టాలి, మాది ఉభయ గోదావరి జిల్లాలోని ముఖ్యమైన గ్రామం రాజమండ్రి మాది, ముఖ్యమైన టౌను రాజమండ్రి మాది, అక్కడ పెట్టాలని చెప్పేసి అంటారు. సో ఇలా మార్చుకుంటూ పోతే వాల్యూ ఉంటుందా? ఉండదు కదా. రాష్ట్రం భ్రష్టు పట్టిపోతుంది, రాష్ట్రం పక్క రాష్ట్రాల ముందు నవ్వులు పాలైపోతుంది, మనకి వాల్యూ ఉండదు. సో అందుకని ఒక ఫిక్స్డ్ క్యాపిటల్ అనేది ఉండాలి అని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు. అందుగురించే ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని నిర్ణయించి ఆ నిర్ణయాన్ని కట్టుబడి ఉండేలాగా ఎవరు వచ్చినా కానీ, రేపు ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా కానీ ఆంధ్రప్రదేశ్లో దాన్ని ఎవరు మార్చడానికి వీలు లేకుండా గెజిట్ బిల్లుని పార్లమెంట్లో పాస్ చేస్తున్నారు. దాన్ని డిసెంబర్లో పార్లమెంట్లోకి ప్రవేశపెడతారు. కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ, ఇక్కడ కూడా అధికారంలో ఎన్డీఏ ఉంది కాబట్టి సో ఆ బిల్లును ప్రవేశపెట్టి పాస్ అయ్యేలాగా, కేంద్ర సహకారంతో ఆ బిల్లు పాస్ అయ్యేలాగా చూసుకుని ఏపీ క్యాపిటల్గా అమరావతిని ఏర్పాటు చేసుకునేలాగా ప్రణాళికలు జరుగుతున్నాయి. ఆ విధంగానే ముందుకు వెళుతోంది ప్రభుత్వం. అయితే ఇక్కడ చిన్న అనుమానం రావచ్చు. ఇప్పటి వరకు దేశంలో ఏర్పడిన అన్ని రాష్ట్రాలు, అంటే పాత రాష్ట్రాలు కొత్త రాష్ట్రాలు అన్నీ కలుపుకొని చూసుకుంటే కూడా ప్రతి ఒక్క రాష్ట్రానికి ఏదైతే క్యాపిటల్ అంటే రాజధాని నగరం ఉందో ప్రతి ఒక్క దానికి కూడా అలా గెజిట్ బిల్ ఏమైనా పాస్ చేశారా అంటే లేదు. ఇప్పటి వరకు ఏ రాష్ట్రానికి రాజధాని ఉన్నా, ఏ నగరం ఉన్నా కానీ దానికి ఎక్కడా కూడా గెజిట్ బిల్ అనేది పెట్టలేదు, పాస్ చేసుకోలేదు. కానీ మొట్టమొదటి ఆ ఘనత మన రాష్ట్రానికే, మన ఆంధ్రప్రదేశ్కే దక్కబోతోంది. అసలు అది ఎందుకు జరిగింది, ఎలా జరిగింది, ఎవరి పొరపాటు ఏంటి అనేది ఒకసారి మనం విశ్లేషించుకునే ప్రయత్నం చేద్దాం. ఏపీ క్యాపిటల్ అమరావతి అసలు ఎందుకు అమరావతిగా తీసుకోవాల్సి వచ్చింది? రాష్ట్రం ఎప్పుడు విభజన జరిగింది అంటే 2012-13 ఆ టైంలో జరిగింది. సో ఈ 2014లో ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు వచ్చాయి. సో ఆ టైంలో టీడీపీ అధికారంలోకి వచ్చింది ఏపీలో. అంటే టీడీపీ బీజేపీ కలిసే ఉన్నాయి, ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చింది. అయితే ఆ టైంలో ఏపీకి క్యాపిటల్ ఉండాలి అని చెప్పేసి ఫిక్స్ అయినప్పుడు 2015లో దానికి సంబంధించి మైల్ స్టోన్ వేయటం కూడా జరిగింది. ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా వచ్చి శంకుస్థాపన చేశారు. 2017కి శాసనసభ, సచివాలయము అలాగే హైకోర్టు 3 పూర్తయిపోయి ఇక్కడ శాసనసభ సమావేశాలు కూడా జరిగాయి 2017కి. ఇక 2019లో ఎలక్షన్లు రానే వచ్చేసాయి. అమరావతిలో పనులు జరుగుతూనే ఉన్నాయి. అమరావతి క్యాపిటల్ అని చెప్పేసి చంద్రబాబు ఎన్నికల రెఫరెండంతో వెళ్ళారు. అయితే జగన్మోహన్ రెడ్డి పార్టీ అమరావతి క్యాపిటల్ అని చెప్పినా కానీ 2019లో తరువాత తీసుకున్న నిర్ణయాలే ప్రజల్ని ఆశ్చర్యానికి గురిచేశాయి. 2019 డిసెంబర్ నెలలో శాసనసభ సమావేశాలు జరుగుతుండగా జగన్మోహన్ రెడ్డి పిడుగులాంటి వార్తని వినిపించారు. అదేంటంటే ఏపీకి ఇక మీదట ఒక క్యాపిటల్ కాదు, 3 క్యాపిటల్స్ ఉంటాయి. విశాఖ, అలాగే కర్నూలు, అలాగే అమరావతి. సో విశాఖ వచ్చేసి పరిపాలనా రాజధాని, అలాగే కర్నూలు వచ్చేసి న్యాయ రాజధాని, అమరావతి శాసన రాజధాని. కాబట్టి 3 క్యాపిటల్స్ అవసరము అని చెప్పేసి చెప్పారు. ఎందుకు 3 క్యాపిటల్స్ అంటే గతంలో హైదరాబాద్లోనే అభివృద్ధి అంతా కూడా హైదరాబాద్ కేంద్రంగానే ఏర్పడింది.
కంపెనీస్ అన్నీ అక్కడే పెట్టారు, డెవలప్మెంట్ అంతా అక్కడే జరిగింది, రెవెన్యూ అంతా అక్కడే జనరేట్ అవుతోంది. కాబట్టి తెలంగాణ వాళ్ళు మాకు సెపరేట్ తెలంగాణ కావాలి, మా నిధులు మా నీళ్లు మా నియామకాలు అని చెప్పేసి వాళ్ళు మూమెంట్ తెచ్చారు, సెపరేట్ మూమెంట్ తెచ్చారు. కాబట్టి ఇక మీదట అలా జరగకుండా ఉండాలి అంటే 3 రాజధానులు ఉండాలి. 3 రాజధానులు ఏపీలో ఏర్పడితే సమంగా డెవలప్మెంట్ జరుగుతుంది. విశాఖ వచ్చేసి ఉత్తరాంధ్ర డెవలప్ అవడానికి, కర్నూలు వచ్చేసి రాయలసీమ డెవలప్ అవడానికి, అమరావతి వచ్చేసి కోస్తాంధ్ర డెవలప్ అవడానికి అని చెప్పేసి తన వాణిని చెప్పారు, తన ఉద్దేశాన్ని చెప్పారు జగన్మోహన్ రెడ్డి. అయితే చంద్రబాబు ఏమన్నారంటే డెవలప్మెంట్ అనేది ఎప్పుడూ కూడా మనకి రాజధానిని బేస్ చేసుకొని జరగదు. ఒకవేళ బెంగళూరులో పెట్టారు కంపెనీలన్నీ, కర్ణాటక క్యాపిటల్ బెంగళూరు కాబట్టి కంపెనీలన్నీ బెంగళూరులో పెట్టారు. అలా కాకుండా ఇంకొక చోట కూడా పెట్టొచ్చు కదా, మైసూర్లో కూడా పెట్టొచ్చు. కానీ బెంగళూరులోనే పెట్టుకున్నారు, అక్కడ క్యాపిటల్ ఉంది కాబట్టి. కానీ మనం ఆ పొరపాటు చేయొద్దు. గతంలో చూసాం కదా, హైదరాబాద్ కేంద్రంగానే డెవలప్మెంట్ కంపెనీస్ అంతా జరగటం వల్ల అక్కడ విభజన అనేది ఏర్పడటం జరిగింది. చెన్నైలో కూడా అలాగే పెట్టారు. మనం అలా పెట్టొద్దు. మనం ఏం చేద్దామంటే ఇక్కడ విభజన ఏదైతే విభజనకి ఆస్కారం ఉంటుందో దాన్ని అసలు లేకుండా చేద్దాం. ఇక్కడ అంటే అభివృద్ధి వికేంద్రీకరణ చేద్దాము. కంపెనీస్ అన్నీ కూడా అటు ఐటీ కంపెనీస్ అన్నీ ఉత్తరాంధ్రకి, అలాగే పరిశ్రమలను చూసుకుంటే రాయలసీమకి పంపిద్దాం. ఇక్కడ ఎటు పరిపాలనా రాజధాని అలాగే శాసనసభ ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి ఏపీ అనేది అలాగే డెవలప్ అవుతూ ఉంటుంది, అభివృద్ధి వికేంద్రీకరణతోనే ముందుకు వెళుతుంది అని చెప్పేసి చంద్రబాబు వివరంగా చెప్పారు. అయినా కానీ అవి ఏవి కూడా జగన్మోహన్ రెడ్డికి నచ్చలేదు, రుచించలేదు. సో ఫలితంగా ఆయన తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఆ బిల్లుని మూవ్ చేసుకున్నారు. అంటే శాసనసభలో మూవ్ చేసుకున్నారు. అంటే 3 రాజధానులు ఏర్పడాలి అంటే మరి బిల్లు పాస్ అవ్వాలి కదా, శాసనసభలో పాస్ అయింది. కానీ పెద్దల సభ శాసన మండలిలో మాత్రం దానికి బ్రేక్ పడింది. బ్రేక్ పడేసరికి 2021 వరకు వెయిట్ చేశారు జగన్మోహన్ రెడ్డి. 2021లో ఆయన ఏం చేశారంటే హైకోర్టుకి మేము బిల్లు వెనక్కి తీసేసుకుంటున్నాము అని చెప్పేసి తెలియజేశారు. హైకోర్టు అప్పుడు ఏం చెప్పింది, ఏపీ క్యాపిటల్ అమరావతి, వాళ్ళు బిల్లు వెనక్కి తీసుకున్నారని చెప్పింది. అంతా కూడా సంతోషపడ్డారు. అమరావతి రైతులంతా కూడా ధర్నాలు దీక్షలు చేస్తున్నారు కదా, వాళ్ళంతా కూడా సంతోషపడ్డారు. కానీ ఆ సంతోషం 3 నాళ్ల ముచ్చటగానే ఉంది. ఎందుకని అంటే 2023 ఆ టైంలో జగన్మోహన్ రెడ్డి మరో సెన్సేషన్ న్యూస్ చెప్పారు. నేను విశాఖపట్నానికి వెళుతున్నాను, మీరు కూడా అంతా విశాఖపట్నానికి రండి, విశాఖపట్నం డెవలప్డ్ సిటీ. సో అక్కడ మళ్ళీ మనం కొత్తగా రాజధాని నిర్మించాల్సిన అవసరం లేదు. రాజధాని నిర్మించాలంటే కనీసం 1,00,000 కోట్ల వ్యయం అవుతుంది. సో 1,00,000 కోట్లు పెట్టడం కన్నా ఆల్రెడీ రెడీగా ఉన్న సిటీలోనే మనం పరిపాలన కొనసాగిస్తే సరిపోతుంది అని చెప్పేసి చెప్పారు. సో అలా చేయకండి అని చెప్పేసి చెప్పినప్పటికీ కూడా ఏ రాజకీయ పార్టీ మాట కూడా జగన్మోహన్ రెడ్డి ఖాతరు చేయలేదు. అంటే మళ్ళీ పైపెచ్చి ఏమన్నారంటే ఉత్తరాంధ్ర డెవలప్ అవడం మీకు నచ్చలేదా అని చెప్పేసి కూడా ఆ మాట వాడారు జగన్మోహన్ రెడ్డి. తీరా చూస్తే 2024 ఎన్నికల్లో ఉత్తరాంధ్ర ప్రజలే సున్నా చుట్టారు వైసీపీకి. ఉత్తరాంధ్రకి వచ్చి ఉత్తరాంధ్రలోని విశాఖపట్నాన్నే క్యాపిటల్ చేస్తాము అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి చెప్పినా జగన్మోహన్ రెడ్డి మాటని విశ్వసించలేదు. పైగా ఆయన ఋషికొండ మీద ఏదైతే ప్యాలెస్ కట్టుకున్నారో దాన్ని కూడా తీవ్రంగా వ్యతిరేకించారు. ప్రజలకి అస్సలు రుచించలేదు. సో కాబట్టి జగన్మోహన్ రెడ్డి మౌనంగా ఉండిపోయారు. ప్రస్తుతం అంటే 2024 ఎన్నికల్లో దారుణమైన పరాజయాన్ని చవిచూశారు కదా, 11 సీట్లకు మాత్రమే పరిమితం అయ్యారు కదా. ఆ 11 సీట్లకి పరిమితం అయిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి పూర్తిగా మౌనంగా ఉండిపోయారు. సో ఆ తర్వాత అంతా ఏమనుకున్నారు, జగన్మోహన్ రెడ్డి ఏపీ క్యాపిటల్గా అమరావతినే ఉంచుతారు, సో ఆయన ఎటువంటి నిర్ణయం తీసుకోరు అని చెప్పేసి అనుకున్నారు. కానీ ఈ మధ్య కాలంలో ఏం జరిగిందంటే జగన్మోహన్ రెడ్డి వైసీపీలోని కీలక నేత సజ్జల రామకృష్ణారెడ్డి ఒక కాన్క్లేవ్లో పాల్గొన్నప్పుడు భవిష్యత్తులో ఏపీ క్యాపిటల్ అమరావతిగానే ఉంటుంది, మేము కూడా అమరావతికే ఓటేస్తున్నాం అన్నట్టుగా ఆయన మాట్లాడారు. ఆ తరువాత వెంటనే జగన్మోహన్ రెడ్డి ఆయన్ని పిలిపించి మందలించారట. ఈ దెబ్బతోటి మళ్ళీ జనం అందరి గుండెల్లో కూడా గుబులు రేగింది. అదేంటి జగన్మోహన్ రెడ్డి ఇలా చేశాడా, మళ్ళీ ఆయన అధికారంలోకి వస్తే మళ్ళీ అమరావతి కాదు వేరే నగరాన్ని క్యాపిటల్గా చేస్తానంటాడేమో అని చెప్పేసి ఒక భయాన్ని క్రియేట్ చేయగలిగారు జగన్మోహన్ రెడ్డి. దీంతో రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆలోచనలో పడింది. వీలైనంత త్వరగా రాజధానికి సంబంధించిన సమస్యని క్లియర్ చేయకపోతే భవిష్యత్తులో కూడా ఇబ్బందే అని చెప్పేసి ఫిక్స్ అయింది. అందుకనే రేపటి రోజున
రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా సరే రాష్ట్ర రాజధాని మాత్రం అమరావతిగానే ఉండాలి అని చెప్పేసి ఒక ఏర్పాటు చేయబోతుంది. ఆ ఏర్పాటే ఈ గెజిట్ బిల్. ఈ గెజిట్ బిల్ అనేది పార్లమెంట్లో ఒకసారి పాస్ అయిందంటే ఇక ఎవరొచ్చినా కూడా ఎంతమంది వచ్చినా కూడా రాజధాని అమరావతిని కాదనలేరు, దాన్ని అక్కడి నుంచి వేరే ప్రాంతానికి తరలించలేరు రాజధానిని. కాబట్టి ఈ గెజిట్ బిల్ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి కూడా అధికారులు కూడా చెప్తున్నమాట. మరి ఈ గెజిట్ బిల్ పాస్ చేయటం అనేది మంచిదంటారా కాదంటారా? మీ అభిప్రాయాన్ని కూడా కమెంట్ బాక్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ.